రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనలను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ డీజీపీ సిటీ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. అల్లర్లు సృష్టిస్తున్న వారి విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనలను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ డీజీపీ సిటీ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. అల్లర్లు సృష్టిస్తున్న వారి విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఇక సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించారు. సీఎంకు, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ సర్కార్ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ఊరుకోమన్నారు నాయకులు. ఇక మరోవైపు తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అల్లు అర్జున్ సారీ చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమన్నారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు. అల్లు అర్జున్ కు ట్విట్టర్ టిల్లు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చిత్రపురి కాలనీలోని ప్లాట్లను జూనియర్, పేద ఆర్టిస్టులకు అందజేస్తామన్నారు. పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే కానీ ఆ రోజు రాత్రి హాస్పిటల్ పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాని మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం, ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు. వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. రియల్ లైఫ్ లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నట్లే ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరో రాసిన నోట్ను అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చదివారన్న ఎంపీ చామల, అసెంబ్లీలో సీఎం వాస్తవాలే చెప్పారన్నారు. పుష్ప 2 సినిమాకు కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ అండగా ఉండి రేట్లు పెంచారని గుర్తు చేశారు ఎంపీ చామల. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పోదాము, లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హరణం చేసేలా సీఎం కామెంట్స్ ఉన్నాయని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆరోపించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిని ప్రతి ఒక్కరూ ఖండించారన్న సంజయ్, బాధిత కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని చెప్పారు. విమర్శలు, ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిల్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీలో మజ్లిస్ తో కలిసి అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి దక్కుతున్న ఖ్యాతిని తగ్గించే విధంగా వ్యవహరించడం తప్పన్నారు ఎంపీ లక్ష్మణ్. జాతీయ అవార్డు గ్రహీత, పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడబలుకొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు
తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావ్యంగా లేదు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. రేవతి కుటుంబంపై అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావనపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. తొక్కిసలాటలో 2 చనిపోయారని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్లో షో చేశారన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్. కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు ఎంపీ అనిల్ యాదవ్. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడిన తీరు అభ్యంతరమన్న అనిల్ ఆయన ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నారే తప్ప ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రస్తావించడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలన్నారు అనిల్ యాదవ్. ఎవరైతే చికిత్స పొందుతున్నాడో ఆయన తిరిగి బాగుండాలని కోరుతున్నాను. ఒకవేళ బాగుండి మళ్ళీ బయటకు వస్తే అమ్మాయి ఏదైనా అడిగితే ఏం జవాబు ఉంది, మన తన సమాజంలో ఏ జవాబు ఉందని కూడా ఒకసారి నేను ఆలోచించాలి. అంటే సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వము అన్ని రంగాలకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని ఇండస్ట్రీలకు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికే పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఒకసారి సమాజం కూడా ఆలోచించాలి. ఏ విధంగా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్లో ఎంతసేపు ఉన్నాడో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర టపాసులు కాల్చారని ఆరోపించారు బల్మూరి. అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు బల్మూరి వెంకట్. ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో లేను జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకోనరు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము. సంధ్య థియేటర్ ఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా మరో ప్రాణం చావు బతుకుల్లో ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన బీఆర్ఎస్ సీఎం రేవంత్ ది తప్పని చూపుతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించడం బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. నేనంటున్నా, అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. ఎవరో చెప్పిండ్రు, దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తన క్యారెక్టర్ను తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు. పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలిసి కూర్చొని చూడగలమా అని ప్రెస్ మీట్ లో నిలదీశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. సందేశాత్మక చిత్రాలకు ప్రజల ఆదరణ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం, సభ్య సమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో మా వంతు సాయం కూడా ప్రకటిస్తామని ప్రెస్ నోట్ లో తెలిపారు నారాయణ. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. అనుమతి నిరాకరించిన థియేటర్కు ర్యాలీకి వచ్చారన్నారు. అల్లు అర్జున్ తీరును తప్పుబట్టారు పోలీసులు. తమకు సినిమా కంటే ప్రజలు శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. అటు అల్లు అర్జున్ ఇంటి ముందు నిరసన తెలిపారు ఓఈజేఏసీ నేతలు. సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు డీజీపీ జితేందర్. వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు డీజీపీ. పౌరులందరూ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. అల్లు అర్జున్ సినీ హీరో కావచ్చు, క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలని సూచించారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదన్నారు డీజీపీ జితేందర్. ఆల్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ది సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్. దే షుడ్ అండర్స్టాండ్ దట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది సిటిజన్స్ ఇస్ ది utmost important for everyone. They are heroes in films,
but in ground also they should understand the problems of the society. Promotion of the film is not that important as important of the safety of the citizens. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. డిసెంబర్ 4న థియేటర్ దగ్గర జరిగిన ఘటనలపై మినిట్ టు మినిట్ విడుదల చేశారు సిపి సివి ఆనంద్. థియేటర్ దగ్గర క్రౌడ్ పెరగడానికి కారణాలు ఏంటి అనే దానిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. డిసెంబర్ 3న సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను సంప్రదించారని తెలిపారు సిపి. బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వస్తారని సెక్యూరిటీ కల్పించాలని లేఖ ఇచ్చారు. అదే రోజు అనుమతి కుదరదని పోలీసులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు సిపి తెలిపారు. అనుమతి నిరాకరించిన సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వచ్చారని తెలిపారు సిపి. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు ర్యాలీగా వచ్చారని, అప్పటికే థియేటర్ దగ్గర భారీగా అభిమానులు గుమికూడి ఉన్నారని తెలిపారు సిపి సివి ఆనంద్. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లే క్రమంలో థియేటర్ ముందు లోయర్ బాల్కనీ దగ్గర తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ క్రమంలోనే రేవతి, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. దీంతో వారిద్దరికీ ప్రథమ చికిత్స నిర్వహించి హాస్పిటల్కు తరలించారని తెలిపారు సిపి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం పోలీసులు చేశారన్నారు. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి, మీరు అంతా చూశారు. ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. క్రౌడ్ ఎక్కువ ఉందని థియేటర్ నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోవాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అల్లు అర్జున్ మేనేజర్ అడ్డుకున్నారని చెప్పారు ఏసీపీ. డీసీపీ ఆదేశాలతో తామే స్వయంగా వెళ్లి అల్లు అర్జున్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే సినిమా మొత్తం అయ్యాక వెళ్తానని వివరణ ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. అల్లు అర్జున్కు సీరియస్గా చెప్పడంతో థియేటర్ నుంచి వెళ్లిపోయారన్నారు. వెళ్లిపోతూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అభివాదం చెప్పుకుంటూ వెళ్లారన్నారు పోలీసులు. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచడం ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ తొక్కిసలాటలో తమ ప్రాణాలు కూడా పోతాయనే భయం వేసిందన్నారు సీఐ. ఓ నిండు ప్రాణాన్ని కాపాడలేకపోయామని, గత 15 రోజులుగా మనశ్శాంతిగా లేమన్నారు. రేవతి ప్రాణాలు తమ చేతిలోనే పోయాయన్నారు. సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశామన్నారు సీఐ. ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదైతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిల్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయిందాడ. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు తప్పేం లేదన్నారు ఏసీపీ విష్ణుమూర్తి. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ మీడియాతో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎంతసేపు తన సినిమా గురించే తప్ప తొక్కిసలాటపై అతనిలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదన్నారు. దొంగతనాలు, హింసను ప్రోత్సహించేలా సినిమాలు తీసి ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఏసీపీ విష్ణుమూర్తి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటున్నా. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లా ఇస్తున్నారు చూసారు కదా మీరు. మూతిలకు మూతి పెట్టి పోలీసు వాళ్ళ పని అండి అది. విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లను, బౌన్సర్లను తోసేసినా, చెయ్యి వేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు సిపి. ఏదైనా ఇష్యూ జరిగితే బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు, వీఐపీలదే బాధ్యతన్నారు. శాంతి భద్రతలు కాపాడటమే పోలీసులకు ముఖ్యమన్నారు. కాకా వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పలువురు నేతలు, అభిమానులు. కాకా పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని తెలిపారు నాయకులు. కాకా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. కాకా విగ్రహానికి నివాళులు అర్పించారు కాకా కుమారుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, ఇతర కుటుంబ సభ్యులు. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
దివంగత గడ్డం వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు అభిమానులు, నేతలు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి శంకర్రావు, పలు పార్టీల నేతలు, దళిత సంఘాల లీడర్లు, కాకా అభిమానులు పాల్గొన్నారు. దివంగత కాకా వెంకటస్వామి తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఎంతో మందికి ప్రయోజనం కల్పించారన్నారు. కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కాకా అడుగుజాడల్లో తాను నడుస్తానని తెలిపారు. కాకా ఉండుంటే అమిత్ షా వ్యాఖ్యలపై పోరాటం చేసేవారని తనతో చాలా మంది చెప్పారన్నారు ఎంపీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు, ఇవాళ రేపు కూడా పరిస్థితులు బాలేవు. బీజేపీ పార్టీలో అమిత్ షా గారు ఎట్లా మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారి గురించి కానివ్వండి, దళితులని కించపరిచి మాట్లాడడం కానివ్వండి. నాకు ఢిల్లీలో కూడా చాలా మంది కాకా అభిమానులు ఫోన్ చేసి, ఇప్పుడు కాకా ఈ సమయంలో ఉంటే ఖచ్చితంగా పెద్ద ర్యాలీ తీసి ధర్నా కూడా చేస్తుండే అమిత్ షా వ్యతిరేకంగా, ఇట్లాంటి మనుషుల వ్యతిరేకంగా. ఖచ్చితంగా నువ్వు కూడా దళితుల కోసము నుంచొని ఆత్మ గౌరవం కోసము మాట్లాడాలని చెప్పి చాలామంది వెల్ విషర్స్ నాకు ఫోన్ చేసి చెప్పినారు. దాని ప్రకారమే కాకాని స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంట్లో ధర్నాలు చేసినాము. కాకా వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులు అర్పించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాకా నిరంతరం శ్రమించారని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లి రాష్ట్ర సాధనకు కృషి చేశారని చెప్పారు. 33 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాకాది వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. ఏంటంటే కాకా చేసిన పనులు మంచి దళితులను అందరినీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను అందరినీ కలుపుకోబోయే గుణం కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ కావాలని కొట్లాడిన రైపోలతోటి కూడా కొట్టించుకున్న ఘనత జైలుకు పోయిండు కాకా గారు. జైలుకు పోయి మన తెలంగాణ మనకు రావాలని కొట్లాడిన ఘనత కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఎన్ఐఆర్డీ చౌరస్తా దగ్గర కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళిత నాయకులు. కాకా పేదల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, మాజీ అధ్యక్షులు పంబల రాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సంజీవ పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. పేద ప్రజలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు, అభిమానులు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ కాలేజీని స్థాపించారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ సాధన కోసం ఎంతో శ్రమించారన్నారు నాయకులు. దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజ, సెక్రటరీ డాక్టర్ వినోద్ అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు స్పీకర్, మంత్రులు. అంబేద్కర్ విద్యా సంస్థలు లాభాపేక్ష లేకుండా పేద వర్గాలకు సేవ చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గడ్డం కుటుంబం సమాజానికి ఎంతో సేవ చేస్తుందన్నారు. దేశానికి కాకా చేసిన సర్వీస్ను గుర్తు చేసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెంకటస్వామి గారు is one of the legends of politics of our time. Coming from the background that he did and reached the dizzy heights of Indian politics. వారు వెంకటస్వామి గారు బహుశా చేయని పదవి లేకపోవచ్చు. I mean, from Montessori to postgraduate, you are providing in the heart of the city for 5,000 students a quality education, that too not on a profit motive but on a service motive. I heartfully congratulate you and I appreciate you. The biggest contribution anybody can make is education for the weaker sections, and I'm very, very happy that
the Ambedkar group of institutions is doing that. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడడానికి కాకా వెంకటస్వామి మమ్మల్ని మార్గనిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీకి ఎంత క్రమశిక్షణగా ఉండాలో కాకాను చూసి నేర్చుకోవాలన్నారు. కార్మిక నాయకుడిగా పేద వర్గాలకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడ్డారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎప్పటికప్పుడు మమ్మల్ని పరిశీలిస్తూ మార్గదర్శనం చేస్తూ తెలంగాణ సాధనకు సంబంధించి ఈరోజు మేము గట్టిగా కొట్లాడినామంటే మా ఆయనకు ఒక పెద్ద అండగా ధైర్యంగా నిలిచిన వ్యక్తి వెంకటస్వామి గారు. నేను తెలంగాణ చూసిన తర్వాతనే నా శ్వాస విడుస్తానని చెప్పి తెలంగాణ సాధనకు మమ్మల్ని ప్రేరేపించి తెలంగాణ సాధించినాక ప్రాణాలు అర్పించినటువంటి వెంకటస్వామి గారు మన మధ్యలో లేకున్నా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్దలు వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకోవడంతో పాటుగా అంబేద్కర్ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తుందన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. మా లా కాలేజీకి ఫుల్ డిమాండ్ ఉందన్నారు. న్యాక్ అక్రిడేషన్ గుర్తింపుతో దేశవ్యాప్తంగా కాకా కాలేజీలకు రికగ్నిషన్ వచ్చిందన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నత అధికారులు లా కాలేజీలో ఎగ్జామ్స్ రాశారని తెలిపారు. And the family which we have taken up in terms of the responsibility for all the institutions to grow and make it as a NAC which has been already been conferred, and we would like to see that this kind of recognition will go throughout the country. And we are very proud to announce that the law college faculty, which has got so many courses which is going to teach people, and we have a huge demand for the law college. As far as the people who come over here, that includes all the IAS, IPS, chief secretaries, everybody come and write the exam over here. We see a lot of cars coming from the government side. కాకా కొడుకులని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా ద్వారా సహాయం పొందిన వారు మమ్మల్ని కూడా హక్కున చేర్చుకుంటున్నారన్నారు. అంబేద్కర్ లా కాలేజీలో పాస్ అయిన వారు 4 జడ్జీలు అయ్యారని గుర్తు చేశారు వివేక్ వెంకటస్వామి. కాకా గారు చనిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాకా గారి కొడుకు అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రేమగా నన్ను పిలిచి నాకు నా సమస్యలు అర్థం చేసుకొని ఎక్కడ కూడా ఆ గౌరవం ఏదైతే కాకా గారికి వారు ఇచ్చేవారో అదే ఆ రెస్పెక్ట్ మాకు ఇస్తూ ఈ కాకా గారిని గుర్తించుకొని ఎక్కడ పోయినా కానీ కాకా గారు ఇక్కడ హెల్ప్ చేసినారు, ఈయనకు ఉద్యోగం ఇప్పించినారు, ఈయనకు కాలేజ్లో సీట్ ఇప్పించినారు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే గుర్తించుకుంటుంటారు. తాను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి సహాయం తీసుకున్నానని తెలిపారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరారు. కాకాతోని ఎవరు హెల్ప్ తీసుకొని వాళ్ళు లేరని నేను భావిస్తున్నా. అందులో నేనొక్కడిని. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో వచ్చి ఐ టేకెన్ ద హెల్ప్ ఫ్రమ్ ద కాకా. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఆ బ్లెస్సింగ్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ కాలేజ్ యాజమాన్యాన్ని అందరికి కూడా వారందరికి కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. 50 సంవత్సరాలుగా అంబేద్కర్ కాలేజెస్ బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేస్తుందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎక్కడ సీటు రాకున్నా కాకాను కలిస్తే సీటు ఇస్తారనే నమ్మకం పేద వర్గాల్లో ఉందన్నారు. కాకా తీసుకున్న నిర్ణయాలు వారి స్ఫూర్తితో కాలేజీ నడుస్తుందన్నారు. 2 లక్షల మంది చదువులు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు వంశీకృష్ణ. కాకా గారు తీసుకున్న నిర్ణయాలు వారు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఈ కాలేజ్ నడుస్తుంది. ఈ కాలేజ్కి కాకా గారికి 50 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్ నడుపుతున్నారు. 2 లక్షల స్టూడెంట్స్ ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి అనేక మంచి పొజిషన్స్ వాళ్ళు ఈరోజు పొజిషన్స్లో కూర్చున్నారంటే చాలా గర్వంతో ఈరోజు కాకా గారిని గుర్తు చేసుకొని కాకా గారు ఉన్న వారి స్ఫూర్తి ఇచ్చిన వారి ధైర్యంతో ఎక్కడ సీట్ దొరికినా దొరకకపోయినా అంబేద్కర్ కాలేజ్లో కాకా గారిని పోయి అడిగితే ఆ కాకా గారు సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారని చెప్పి ఆ నమ్మకంతో ఈ కాలేజు 50 సంవత్సరాలు గడిచిందంటే చిన్న విషయం కాదని చెప్పి పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ కాలేజీని కాకా ఏర్పాటు చేశారన్నారు అంబేద్కర్ కాలేజ్ కరెస్పాండెంట్ సరోజా వివేక్. తమ కాలేజీ డొనేషన్ ఫ్రీ క్యాంపస్ అని, ర్యాగింగ్ ఫ్రీ, అతి తక్కువ ఫీజులు ఉంటాయని చెప్పారు. గతేడాది అంబేద్కర్ కాలేజీకి న్యాక్ అక్రిడేషన్ లభించిందన్నారు. కాకా వెంకటస్వామి అంబేద్కర్ కాలేజీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కు మంత్రులు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ 73-74లో స్థాపించడం జరిగింది. తనలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది చదువుకోవాలన్న తపన ఉండి ఆర్థికంగా స్తోమత లేని వారి
కోసమే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ రోజు స్థాపించబడిందని గర్వంగా చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్ ఇది. ఎవరొచ్చి తలుపు తట్టినా అడ్మిషన్ రెడీగా ఇక్కడ అందుతుందనే పేరు తెచ్చుకున్నారు కాకా వెంకటస్వామి గారు. అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి ఈనాటికి కూడా కంప్లీట్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మా స్కూల్ నుంచి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. అలాగే లాస్ట్ ఇయర్ మాకు డిగ్రీ నుంచి నాక్ అక్రిడిషన్ వచ్చింది. దట్ ఈస్ చాలా క్లిష్టమైనది. ఇట్స్ అన్ అక్రిడిషన్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీ సర్వీసెస్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద క్యాంపస్. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు నేతలు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో వెంకటస్వామి ఓ లెజెండ్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి నిర్వహించారు. అన్నపూర్ణ అనాథాశ్రమంలో అన్నదానం చేశారు కాకా అభిమానులు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణసాగర్, బాపగౌడ్, మహేష్ తివారీ, రాజమల్ల, నాగరాజ్తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు పాల్గొన్నారు. వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా బాధగా ఉంది. ఆయన మా జనం మధ్యలో లేనందుకు చాలా బాధపడుతున్నాం. అదే యావత్ భారతదేశంలో పేరుగాంచిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఆయన పురుషుల వెంకటస్వామిగా పేరు పొంది ప్రజాసేవకుడైనాడు. అదే బాటలో వంశకృష్ణ మా ఎంపీ గారు అదే తాత బాటలో నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం మేము. చదువుకున్న కాలేజీకి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని అల్యూమిని అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అల్యూమిని భవనాన్ని కూడా నిర్మించుకుంటామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అలుమ్నై అసోసియేషన్ 2016లో స్టార్ట్ అయింది. 2016లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అలుమ్నై మీట్ డిసెంబర్లో స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ కంటే బిఫోర్ సండే జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాము. అదేవిధంగా లాస్ట్ 8 years నుంచి అలుమ్నై మీట్ కంటిన్యూస్గా జరుపుకుంటున్నాము. ఈ యొక్క అలుమ్నై మీట్లో అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ 4 to 5 members ఫెలిసిటేట్ చేస్తాము. అదేవిధంగా కాలేజీలో మనం చదివి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి కాలేజీకి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, యాజ్ ఎ మనీ వైజ్, యాజ్ ఎ నాలెడ్జ్ వైజ్, యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్ వైజ్. అంటే మనం ఏమన్నా సెమినార్స్ కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ దాని ద్వారా మనం ఏదైతే కాలేజీకి ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఈ కాలేజీలో మనం చదువుకున్న చదువులనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి కాలేజీకి ఏదైనా ఇవ్వాలనేది తీసుకొని ఈ ఆల్మా మ్యాటర్స్లో అలుమ్నై మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేసేసి చాలా మంది ముందుకు వచ్చేసి దాదాపు 3.5 కోట్లతో 6 ల్యాబొరేటరీస్ మరియు క్లాస్ రూమ్స్ మరియు మిగతా అవన్నీ కూడా వాష్రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. టెక్నాలజీ అల్యూమిని అసోసియేషన్ మీటింగ్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడైనా సొసైటీకి నుంచి మనం తీసుకుంటాం, కానీ మనం ఎక్కడి నుంచి అయితే మనము సంపాదిస్తున్నామో మనం చదువు ఈ స్టేజ్కి వచ్చామో మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది అల్యూమిని అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. రాజమణి రెడ్డి గారు, రాములు గారు, పవన్ వీళ్ళంతా కూడా ఇట్స్ వెరీ హార్టనింగ్. ఇలాగే సొసైటీకి ఇవ్వడానికి అంటే మళ్ళీ కాలేజ్కి ఆల్మా మ్యాటర్ మన ఇక్కడ చదువుకున్న మాకు వచ్చి ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇదే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా అల్యూమిని అసోసియేషన్స్ ఫామ్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్స్ని మన దేశాన్ని మంచి ఒక పొజిషన్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6 న్యూస్.